चतुर्भुजां त्रिनयनां पीतवस्त्रधरां शिवां वन्देऽहं बगलां देवीं శివాపురనివాసినీం. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో శివంపేట గ్రామంలో శ్రీ బగళాముఖి క్షేత్రంలో ఉన్నాము. ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి మొదలుకొని నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ప్రతినిత్యం ఒక మహావిద్య యొక్క పూజ జరుగుతుంది. కాళీతార చిన్నమస్త మొదలగు మహావిద్యల యొక్క పూజలు జరుగుతున్నాయి. ఈ నవరాత్రి మహోత్సవాల్లో మరొక విశేషం ఏమిటి అంటే, మనం అన్ని రకాల కష్టాలకు దూరంగా ఉండి సంతోషంగా ఉండడం కోసం మహర్షులు మనకు ఎన్నో వ్రతాల్ని మనకు ఉపదేశించారు. అదేవిధంగా తంత్రశాస్త్రాల్లో శృతి స్మృతి పురాణాల్లో కూడా శ్రీ బగళాముఖి మహావ్రతం గురించి చాలా విశేషంగా చెప్పబడ్డది. ఈ మంగళవారం 30/9/2025 దుర్గాష్టమి రోజున ఈ క్షేత్రంలో అద్భుతంగా ఈ బగళాముఖి అమ్మవారి యొక్క వ్రతానుష్ఠానం జరుగుతుంది. ఆ వ్రతానుష్ఠానంలో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొని తమ యొక్క పూర్వజన్మ ప్రారంభ పాపముల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాన్ని పొందాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. ఈ బగళాముఖి మహావ్రతం కూడా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ బగళాముఖి క్షేత్రంలో ఈ మంగళవారం నాడు నిర్వహించబడింది. ఆ వ్రతానుష్ఠానం యొక్క విధి విధానాలు ఆ రోజు చెప్పబడతాయి. ప్రత్యేకంగా ప్రతి శుక్ల చతుర్దశి రోజున ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేయాలి. అదేవిధంగా 14 చతుర్దశులు ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని కనుక పొందితే పూర్వజన్మ ప్రారంభవశం వల్ల మనం ఏవైతే దుఃఖాలు అనుభవిస్తున్నామో అవన్నీ కూడా స్తంభించబడి అమ్మ యొక్క అనుగ్రహంతో అందరము క్షేమంగా ఉంటాం. కాబట్టి మరొక్కసారి అందరినీ కోరేది ఏమిటంటే, ఇటువంటి మహద్భాగ్యాన్ని పొందడానికి మీరు ఆ మంగళవారం నాడు ఈ క్షేత్రానికి వచ్చి ఆ రోజు ఆ బగళాముఖి మహావ్రతానుష్ఠానం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. శ్రీ బగళాముఖి మాత కీ జై. హర హర మహాదేవ హర.